నమస్కారం. ఈనాటే దైవికమైన ప్రయాణానికి స్వాగతం. ఒక్కసారి కళ్ళు మూసుకుని ఒక పురాతనమైన, అత్యంత ప్రశాంతమైన రాతి దేవాలయంలో ఉన్నట్లు ఊహించుకుందాం. చుట్టూ పచ్చదనం, స్వచ్ఛమైన గాలి, మంత్రోచ్చారణలు. వీటన్నింటి మధ్య ఆ విఘ్నేశ్వరుని సన్నిధిలో ఉన్న అనుభూతిని మనసులోకి తెచ్చుకుందాం. ఈ అద్భుతమైన వాతావరణంలో ఈరోజు మనం ఒక ప్రాచీనమైన, శక్తివంతమైన వ్రతం గురించి తెలుసుకోబోతున్నాం. అదే సంకష్టహర చతుర్థి. అడ్డంకులను తొలగించి జీవితంలో ప్రశాంతతను నింపే శ్రీ వినాయకస్వామికి అంకితమైన ఈ వ్రతం గురించి ఇప్పుడు వివరంగా చూద్దాం. సరే, ఇక ఆలస్యం చేయకుండా అసలు ఈరోజు మనం ఏమేం తెలుసుకోబోతున్నామో చూద్దాం. మొదటగా సంకష్టహర చతుర్థి అంటే ఏమిటి? 2 ఈ వ్రతం ప్రాముఖ్యత. 3 పూజా విధానం మరియు నియమాలు. 4 ఈ వ్రతం వెనుక ఉన్న ఆసక్తికరమైన కథ. మరియు చివరగా మహామంత్రం గురించి మాట్లాడుకుందాం. మొదటి విభాగం, అసలీ సంకష్టహర చతుర్థి అంటే ఏమిటి, ఆ దైవిక సమయం వెనుకున్న విశేషమేంటో గమనిద్దాం. చూడండి, సంకష్టహర చతుర్థి అనేది శ్రీ వినాయకస్వామికి అంకితమైన ఒక పవిత్రమైన వ్రతం. ఇది ఖచ్చితంగా ఎప్పుడు వస్తుందంటే ప్రతి నెలా పౌర్ణమి వెళ్ళాక వచ్చే కృష్ణపక్షంలో, అంటే చంద్రుడు క్రమంగా తగ్గుతూ ఉండే దశలో వచ్చే 4వ రోజే ఈ చతుర్థి అన్నమాట. ప్రతి నెలా వచ్చే ఈ ప్రత్యేకమైన రోజున భక్తులు ఉపవాసం ఉండి అత్యంత భక్తిశ్రద్ధలతో ఆ గణనాథుడిని పూజిస్తారు. ఇలా ప్రతి నెలా క్రమం తప్పకుండా చేయడం వల్ల మనలో ఏకాగ్రత, భక్తి మరింత దృఢంగా మారతాయి. ఇప్పుడు 2వ విభాగానికి వద్దాం. ఈ వ్రతం ప్రాముఖ్యత ఏమిటి, కష్టాల నుంచి ప్రశాంతత వైపు మన ప్రయాణం ఎలా సాగుతుందో చూద్దాం. ఇక్కడ మనం గమనించాల్సిన అత్యంత కీలకమైన పాయింట్ ఏంటంటే, ఈ వ్రతం ఆచరించడం వల్ల జీవితంలోని కష్టాలు, అడ్డంకులు పూర్తిగా తొలగిపోతాయన్నది అనాదిగా వస్తున్న నమ్మకం. అంతేకాదండోయ్, విద్య, ఉద్యోగం, వ్యాపార రంగాలలో ఎదురయ్యే సవాళ్లను సులభంగా దాటి విజయాలు సాధించవచ్చు. ఇంట్లో కుటుంబ శాంతి, ఆరోగ్యం, ఐశ్వర్యం వృద్ధి చెందుతాయి. ఆ గజాననుడి అపారమైన అనుగ్రహంతో మనసులోని కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి. నిజం చెప్పాలంటే మనం ఎదుర్కొనే సమస్యలకు ఇదొక అద్భుతమైన ఆధ్యాత్మిక పరిష్కారం. 3వ విభాగం, మరి ఇంతటి విశిష్టత ఉన్న ఈ వ్రతాన్ని ఎలా ఆచరించాలి? పూజా విధానం, నియమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వ్రతాన్ని ఆచరించే పద్ధతులు చాలా స్పష్టంగా, సరళంగా ఉంటాయి. 1 ఉదయాన్నే స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. 2 వినాయకుడి విగ్రహం లేదా చిత్రాన్ని అందంగా పసుపు, కుంకుమలతో అలంకరించుకోవాలి. 3 స్వామికిష్టమైన పూలు, పత్రి సమర్పించాలి. ఇక్కడ ముఖ్యంగా దుర్వాగడ్డి అంటే గరికను మాత్రం తప్పకుండా ఉంచాలి. ఇది ప్రకృతితో ముడిపడిన అద్భుతమైన ఘటం. 4 నైవేద్యంగా స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైన ఉండ్రాళ్ళు, కుడుములు, లడ్డూలు సమర్పించాలి. 5 ఓం గం గణపతయే నమః అనే మూలమంత్రాన్ని మనసారా జపించాలి. 6 సాయంత్రం చంద్రోదయం తర్వాత ఆ చంద్రుణ్ణి దర్శనం చేసుకుని వినాయకుణ్ణి ప్రార్థించి ఉపవాసం విరమించాలి. ఆ సాయంకాలపు ప్రశాంతత ఈ వ్రతానికి ఒక పరిపూర్ణతను తీసుకొస్తుంది. ఇదంతా బాగానే ఉంది. కాని మన 4వ విభాగంలో అసలు ఈ వ్రతం వెనుక ఉన్న కథ ఏంటి, ఆ దైవిక నిదర్శనం ఏంటో చూద్దాం. ఒకానొక సమయంలో సాక్షాత్తూ ఆ దేవతలే అంతులేని కష్టాలతో, ఆపదలతో తీవ్రంగా అల్లాడిపోయారు. ఎంతలా అంటే ఆ బాధల నుండి బయటపడే మార్గం కోసం వారంతా ఎంతో జ్ఞానులైన మహర్షుల దగ్గరకు వెళ్లి సలహా అడగాల్సొచ్చింది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, సాక్షాత్తూ దేవతలు సైతం అడ్డంకులను ఎదుర్కొన్నారు. కష్టాలు ఎవరికైనా సహజమే అని ఇది మనకు గుర్తుచేస్తుంది. ఇక్కడ కథ ఎలా మలుపు తిరుగుతుందంటే, ఆ మహర్షులు ఇచ్చిన సూచనల మేరకు దేవతలందరూ ఏకమై పరమ భక్తితో, పూర్తి విశ్వాసంతో ఆ విఘ్నాధిపతిని ప్రార్థిస్తూ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించారు. కష్టాలొచ్చినప్పుడు కుంగిపోకుండా సరైన దారిలో వారు తీసుకున్న అడుగు ఇది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా? శ్రీ గణపతి అనుగ్రహంతో దేవతల అడ్డంకులన్నీ మంచులా కరిగిపోయాయి. ఇక్కడ మనం పదాల అర్థాన్ని గమనిస్తే, సంకటాలు అంటే కష్టాలు, హర అంటే తొలగించడం. అందుకే అప్పటినుండి ఆ రోజు సంకష్టాలను హరించే చతుర్థి లేదా సంకష్టహర చతుర్థిగా శాశ్వతంగా నిలిచిపోయింది. ఇక మన 5వ మరియు చివరి విభాగం, ఆ స్వామి ఆశీస్సులు పొందే మహామంత్రం గురించి మాట్లాడుకుందాం. ఈ అడ్డంకులు తొలగిపోయే విషయం
మనకొక అద్భుతమైన మంత్రం ద్వారా చాలా స్పష్టమవుతుంది. అదే వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా అంటే కోటి సూర్యుల తేజస్సుతో వెలిగిపోయే ఓ మహాకాయ, మేం ఏ పని చేపట్టినా ఎలాంటి ఆటంకాలు రాకుండా ఎల్లప్పుడూ రక్షించు అని దీనర్థం. ఇది కేవలం ఒక మంత్రం మాత్రమే కాదండి, మనం ఏ అడుగు వేసినా అది ఆటంకం లేకుండా సాగడానికి ఉపయోగపడే ఒక శక్తివంతమైన ఆధ్యాత్మిక కవచం. ఇప్పుడు ఒకసారి ఆలోచిద్దాం, అడ్డంకులను తొలగించే ఈ వ్రతం మన రోజువారీ జీవితంలో ఎలాంటి అపారమైన ప్రశాంతతను తీసుకువస్తుందో కదా. ప్రతిరోజు మనకు ఎదురయ్యే చిన్న చిన్న సమస్యల నుండి పెద్ద సవాళ్ల వరకు అచంచలమైన విశ్వాసంతో చేసే ఈ సాధన ఎంతో మానసిక స్థైర్యాన్నిస్తుంది. ఈ ఆచరణ గురించి తెలుసుకోవడం ద్వారా మన ఆలోచనా విధానానికి ఒక కొత్త ప్రశాంతత లభిస్తుందని ఆశిద్దాం. శ్రీ వినాయకస్వామి ఆశీస్సులతో ఆటంకాలన్నీ తొలగిపోయి అందరి జీవితాల్లో సుఖశాంతులు వెల్లివిరియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈనాటి మన ప్రయాణాన్ని ఇక్కడితో ముగిద్దాం. మరింత ఆసక్తికరమైన విషయాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.